పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఏ వీధి చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా అంతుపట్టని వైరస్ సోకి ఒంటి నిండా గాయాలతో కనబడుతున్నాయి. అదే కాకుండా రోడ్డు మీద ఒక్కడిగా వెళ్తున్నప్పుడు వెంటబడుతున్నాయి. చిన్న పిల్లల్ని ఒంటరిగా స్కూల్కి వెళ్లి రావాలన్నా కూడా పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ సమస్యని పలుసార్లు అధికారులకు ప్రతిగా ముఖంగా మీడియా రూపంగా తెలిపినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. అసలు ఈ సమస్యపై డిపార్ట్మెంట్లు ఎందుకు స్పందించట్లేదు? అసలు ఈ కుక్కలకి సంబంధించి ఈ వైరస్ గల కారణాలు తెలియజేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఏపీ ప్రైవేట్ కాంపౌండ్స్ నర్సులు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు. ప్రజలు అంతు పట్టని వైరస్ సోకి కుక్కలు ఇలా వీధిలో తిరుగుతుంటే వాటిని చూసిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటి వల్ల ఏవైనా రోగాలు వస్తాయేమోనని భయభ్రాంతులు గురవుతున్నారు. అధికారులు త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేయాలంటూ పట్టణ ప్రజలు కోరుతున్నారు. నమస్కారం అండి. మేము పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో చిలకలూరిపేటలో నివసిస్తూ ఉన్నాం. ఈ చిలకలూరిపేట నుంచి పెదనందిపాడు పోయే రోడ్లో విశ్వబ్రాహ్మణ కాలనీ 1వ వీధి 2వ వీధి రహమత్ నగరు ఈ పరిసర ప్రాంతాల్లో మేము నివసిస్తూ ఉన్నాం. విపరీతమైన కుక్కల బెడద ఉంది ఇక్కడ. కుక్కల బెడదే అనుకుంటే ఆ కుక్కలకి ఏదో వైరస్ సోకినట్టుంది. ఆ వైరస్ కూడా ఏదో మచ్చలుగాను ఒళ్ళంతా అవి గోక్కోను పీక్కోను ఇదంతా కొరుక్కోను ఇవన్నీ జరిగేటప్పటికి ఆ ఒళ్ళంతా కూడా రక్తంతో తడిచిపోతూ ఉంది. చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు జనం కూడా. పిల్లలు అనేకమైన మంది ఇక్కడ వికాస్ స్కూల్లో కానీ కాకతీయ స్కూల్లో కానీ పోయే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు కూడా ఆ కుక్కలను చూసి భయంతో వేరే బజారు కూడా తిరిగి వెళ్ళే పొజిషన్కి వచ్చింది. అదే కాకుండా మొన్న ఒక కుక్క అయితే తన బిడ్డని తనే పీక్కుతుంది. మరి అది అదే వైరస్ రోగమో లేకపోతే వాటికి ఏమైనా పిచ్చి లాంటిది ఏమైనా ఉందో ఎవడకు కూడా అర్థం కాని పొజిషను. ఏ బజార్లో పెట్టినా గుంపులుగా కుక్కలు తిరుగుతున్నాయి. అరుగుల మీద పడుకుంటున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా అరుగుల మీద కుక్క ఉందా లేదని చూసుకొని బయటికి రావాల్సి వచ్చే పరిస్థితి. మేము ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. గత నెల రోజుల కొట్టి కూడా ప్రతి ఒక్కరు ఈ కుక్కల గురించి చర్చించుకోవడం ఈ బజార్లలో. మరి ఇలాంటి దీని మీద చర్య ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావట్లేదు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి వెళ్తే ఇది బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు దయచేసి దీన్ని పరిష్కారం చేయవలసిందిగా మా అందరి యొక్క విజ్ఞప్తి. మీరు మాకు ఈ ఒక్క సమస్యను పరిష్కరించగలరని చెప్పని సదా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వైరస్ వల్ల కుక్కలు బాధపడుతున్నాయి. మరి అలానే ఆ వైరస్ వల్ల ఏదైనా కుక్క కనుక మనిషిని కరిచినట్లయితే ఆ మనుషులకు కూడా ఎఫెక్ట్ ఉంటుందా, అది ఏంటి అనే విషయం మీద ఎంతో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నాం. అయితే ఈ వెటనరీ డిపార్ట్మెంట్ కనీసం ఈ కుక్కలో వస్తున్న వైరస్ ఎందువల్ల వస్తుంది, కుక్కల బెడద ఎక్కువగా ఉంది, బెడదలో ఎట్లా బాధపడుతున్నప్పుడు కూడా మరి ఈ వైరస్ వల్ల మరి ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా అనే విషయం మీదైనా కానీ ఈ వెటనరీ డిపార్ట్మెంట్ ఎందుకు మరి చర్యలు తీసుకోలేకపోతుంది, మరి ఎందుకు అలసత్వం వహిస్తుందనే దాని మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించి మరి ఎమ్మటే మరి ఆ కుక్కలకి బ్లడ్ టెస్ట్ చేసి దానివల్ల నిజంగా ప్రమాదం ఉందా లేదా తెలియజెప్పాల్సిన బాధ్యత ఆ వైద్య బృందానికి ఉంది. కాబట్టి ఏదైనా బుద్ధి ప్రమాదం జరిగితే మరి ప్రమాదం కూడా పొంచి ఉంది. సంబంధిత అధికారులు మరి అలానే కమిషనర్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇబ్బందులు లేకుండా చూడాలి. ఈ పుర ప్రజలకు కావచ్చు, గ్రామీణ ప్రజలకు కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించి దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాం.